వస్తుంది. రేపు వినాయక చవితి. అయితే వినాయక చవితి అంటే ఏంటి? 7వ తారీఖు వినాయక చవితి. తల్లి ఒళ్ళోనే ఉంటాడు గణపయ్య. దారులలోకి వస్తాడు, బజార్లో పూజలు చేసుకుంటాడు 9 రోజులు. నువ్వు ఎంత వైభవంగా చేసుకుంటాడంటే అంత వైభవంగా చేసుకుంటాడు. సున్నుండలు అన్నీ ఎన్నో రకాల వంటలతో ఎంతో రోజు పొద్దున సాయంత్రం దీపంతో బజార్లో పూజలు గణపయ్యకు. తర్వాత మళ్ళీ అమ్మ ఒడిలోకి నవరాత్రులు అయిపోయినాక అమ్మ ఒడిలోకి పంపుతాం. అసలు నాకు అనిపిస్తుంది, ఇంత ముద్దుగా చేసి గణపయ్యను ఇన్ని పూజలు చేసి అంత చేసి ఎందుకు అలా పంపాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడంట శివుడు చెప్పిండట, ఫస్ట్ పూజ నీకే అని. ఎందుకంటే పెళ్ళిళ్ళైనా ఎక్కడైనా ఫస్ట్ పూజ గణపయ్యకే. గణపయ్యకి అయిన తర్వాతనే అన్ని దేవుళ్ళ పూజలు చేస్తాం, లక్ష్మీదేవి అని దేనికి కానీ. కాకపోతే గణపతికి చేయకుండా ఏ పూజ చేయలేము. తల్లి పార్వతీదేవి దగ్గర అప్పుడు శివుడు పార్వదేవికి వరం ఇస్తాడు, ఫస్ట్ గణపతికి పూజ అయినాకనే నీ పూజలని. మామిడి తోరణాలు కట్టుకోవాలి, పొద్దున్న లేసి ఇల్లు కడుక్కోవాలి, గడపలు పూజించుకోవాలి, మనం ఉన్నంతలో దేవుడికి ప్రసాదాలు చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి. అతన్ని అన్నీ పెట్టుకొని ఆయన నిలుపుకోవాలి. నిలుపుకొని మన ఇంట్లో పెట్టుకున్న 3వ రోజు శక్తిని బట్టి తెల్లారి నేనైతే 9 రోజులు నవరాత్రులు అయిన తర్వాత పంపుతారు విఘ్నేశ్వరుడికి. అవునా కాదా? కానీ మా మనవడికి చదువుకోలేదు, చదువుతలేడు. కొంచెం మీరు అందరు దయచేసి ఆయనను చదివేటట్టు ఆ విఘ్నేశ్వరుడికి మొరకూర్చండి. ఎందుకంటే నేనున్నంతసేపు చూసుకుంటాను నా మనవడిని, తర్వాత ఎవరు చూసుకుంటారు? కొంచెం ఆలోచించండి. నా మనవడి కోసం రేపు నా కోసం చేసుకోవటం లేదు, నా మనవడి కోసమే సరస్వతీదేవి మంచిగా ఉండాలని పూజ చేస్తాను అని అనుకుంటున్నా. నేను రోజు చేస్తున్న సరస్వతీదేవికి రేపటి నుండి 9 రోజులు ఆయన కోసమే పొద్దున సాయంత్రం పూజ చేస్తూ నేల భోజనం చేస్తానని కంకణం కట్టుకుంటున్నా. అందరూ దయచేసి నా శక్తికి కూడా కొంచెం బలం కూర్చండి. అమ్మ నేనున్నా, మీకేం భయం లేదని అందరు చెప్పండి పిల్లలు. అవునా కాదా? ఆలోచించండి. అమ్మగా కోరిక అడుగుతున్నా, ఆ కోరిక నెరవేర్చారా ప్లీజ్?